ఏం వ్యాఖ్యలు చేసిండు? ప్రభుత్వం సరిగా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, కంటోన్మెంటు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో డిపాయిడ్లు కోల్పోయిన పరిస్థితి మనం చూసినాం. ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2005లో 5 ఎంపీలు గెలిచింది, 2009లో 2, 2014 వస్తే 11 మంది గెలిచారు, 2019కి వస్తారు 9, ఈరోజు గుండు 0. తర్వాత 23లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ 37% వచ్చినాయి, తర్వాత 17% పరిమితమైంది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయే పరిస్థితి వస్తుంటే ఒక ఆయన వచ్చి ఫ్యూచర్ సీట్ రద్దు చేస్తా అని చెప్పి హరీష్ రావు, ఒక ఆయన కేటీఆర్ గారు ప్రభుత్వం రద్దు చేసుకుని పోయి ఎలక్షన్లో పోయే దమ్ముందంటే, ఎలక్షన్లు చాలా ఎలక్షన్లు పోయినాం కదా మేము. ముందర ఇంకా చాలా ఉన్నాయి, జెడ్పీస్ ఉన్నాయి, ఎంపీటీస్ ఉన్నాయి, తర్వాత ఇంకా మున్సిపల్ ఎలక్షన్లు కూడా కొన్ని మేయర్లు ఖాళీ ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మేము అదే చెప్తున్నాం, మేము చర్చకు సిద్ధం అంటున్నాం. మీ ఆయనలో ఈ డేట్లు ఎన్ని కొన్నారో యాసంగి సీజన్లో నిన్ననే చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి మిస్టర్ కేటీఆర్ గారు, నోరు ఉంది కదా అని, పేపర్ ఉంది కదా అని, లేదు ఛానల్ ఉందని, తెలుగు స్క్రైబ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని చెప్పి మీ ఇష్టం వచ్చి మాట్లాడితే ఎట్లా? నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2020 నుంచి 23 వరకు, 23 నుంచి 24, 24 నుంచి 25, 25 నుంచి 26 యాసంగి సీజన్లో ఎంత ఇవ్వాల్సి ఉంటే ఎంత ఇచ్చిరు, ఎంత కొనుగోలు చేశారని చాలా స్పష్టంగా చెప్పారు. ఓన్లీ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కాంటా అమాలీలు ఎలక్షన్లు పోవడంతో ప్రధానంగా ఇబ్బంది అయింది. బోనస్ సంఖ్యలో ఇబ్బంది లేదు. ప్రభుత్వం పైసలు ఇచ్చే దానిలో 72 గంటల్లో పైసలు ఇస్తాను, 3 రోజుల్లో పైసలు జమ చేస్తా ఉంది అకౌంట్లో, రైతుల అకౌంట్లో. ఎక్కడ తరగనే ప్రసక్తి లేదు. 7 నుంచి 8 కిలోలు తరుగు తీసేవాళ్ళు గతంలో. అన్ని నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు? ఇక బండి భగీరథం దాచింది ఎవరు, ఆధారాలతో సమర్పిస్తే మంచిగా ఉంటుంది. బండి భగీరథ కాపాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ లేదు. చట్టం ప్రకారం మాత్రం ముందు పోయినాం. ఆనాడు మీ బామ్మర్ది రాజ్ పాకాల విషయంలో చట్టము తన పని తాను ఏ విధంగా చేసుకుంటూ పోయి రాజకీయ కక్ష కారణంలో తావు లేకుండా ఎట్లయితే కేసులు పెట్టినా, డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా చట్టం కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోలేదు. రాజు మద్దూరు అనే వ్యక్తి ఆ రోజు డ్రగ్స్ తీసుకున్నాడు, అయినా చట్టం ప్రకారం మాత్రం ముందు పోయి నోటీస్ ఇచ్చి విచారణ చేసినాం. ఈ రోజు కూడా బండి భగీరథ విషయంలో కూడా డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఆ అమ్మాయికి సంబంధించిన 3 డేట్ ఆఫ్ బర్త్ ఉండడంతో సిట్టు విచారణ చేసి వాస్తవాలకు దగ్గరగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుని అమ్మాయికి న్యాయం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రికి ఒక చట్టం, కేటీఆర్కి ఒక చట్టం, కాంగ్రెస్ పార్టీకి ఒక చట్టం, అందరికీ చట్టం సమానం ఉంటుంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోయింది. అదే కాకుండా ఈ పోక్సో చట్టం విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి. సిట్ వేసుకోవచ్చు అని, సిట్లో పూర్తి విషయాలు వచ్చిన తర్వాత కౌంటర్ అప్పుడు ఈజీగా త్వరితగతిన శిక్ష పడాలని చెప్పి ప్రభుత్వం భావించి సిట్టు విచారణ చేసి త్వరితగతిన శిక్ష పడాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. రాజకీయ కుట్రలకు తావు లేకుండా అమ్మాయి న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. అటు బండి సంజయ్ గారి అంశం సెన్సిటివ్ అంశం కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తారు కాబట్టి, రాజకీయ కుట్ర కోణం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి అపవాదు చేసి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టిస్తారు కాబట్టి కొంత లేట్ అయినా అమ్మాయికి న్యాయం చేసే ప్రయత్నం, శిక్ష పడే విధంగా ప్రభుత్వం ముందు పోయింది. ఎందుకు తెలియదు? బీఆర్ఎస్ ప్రభుత్వం హోమ్ మినిస్టర్ ఎవరు అసలు? మీ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్లు తెలుసా? మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తప్ప ఏ శాఖ కన్నా మంత్రి పేరు తెలుసా అండి? కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల పేరు సివిల్ సప్లై కానీ మొదలు పెడితే, మున్సిపల్ శాఖ కానీ మొదలు పెడితే, హోం శాఖ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ మంత్రులు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెడుతూనే డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ కేసీఆర్ ప్రభుత్వంలో డీజీపీ ఎన్నడన్నా ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడినండి? సివి ఆనంద్ గారు వేటు ఎస్ఎంఎస్ సంబంధించినటువంటి కాంక్లేవ్లో భాగస్వాములయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో డీజీకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థను గాలిలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. టీములు ఏర్పాటు చేసుకున్నాం, నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకున్నాం, డ్రగ్స్ నిర్మూలించే ప్రయత్నం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మీ ఆయనలో మంత్రుల పేరు కూడా ఎవరు తెలియదు. కేసీఆర్ గారి పేరు, కేటీఆర్ గారి పేరు, హరీష్ రావు గారు, ముగ్గురు పేర్లు తప్ప ఎవరి పేరు ఎవరు తెలియదు. ఫ్యూచర్ లేని పార్టీ బీఆర్ఎస్, ఫ్యూచర్ లేని పార్టీ 4th సీట్ని ఫ్యూచర్ సీట్ రద్దు చేస్తుంటే ఎవరు నమ్ముతారా? బీఆర్ఎస్ పార్టీకే ఫ్యూచర్ లేదు.
బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇది అమరావతి కాదు, రద్దు చేస్తానికి ఫ్యూచర్ సిటీలో ఆల్రెడీ యాక్టివిటీ స్టార్ట్ అయినాయి. మాస్ ప్లాన్ రూపొందించారు, ప్రత్యేక పోలీస్ కమిషన్ ఏర్పాటు చేశారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశారు, అక్కడ అమెజాన్ సెంటర్ ఏర్పాటైంది, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైంది, అన్ని రకాల యాక్టివిటీ జరుగుతున్నాయి. హైదరాబాద్లో భాగం చేసే ప్రయత్నాలు భాగంగా ఫార్మా సిటీని ఎందుకు రద్దు చేసినాం చాలా స్పష్టంగా చెప్పినాం. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య కూరల నుంచి బయటపడడం కోసం మాత్రమే అక్కడ ఫార్మా సిటీని రద్దు చేసి పోర్ట్ సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తా ఉంది. మీరు రియల్ ఎస్టేట్ దందా చేసింది మీరు, తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మింది మీరు. మీలాగా మేము తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ చేయడం లేదు. ప్రజల అవసరాలు తగ్గట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహానగరాన్ని నిర్మించాలి, ప్రపంచ నగరాలతో పోటీపడాలి, హైదరాబాద్ ఆదాయం గణనీయంగా పెరగాలి, ట్రాఫిక్ కోరల నుంచి ప్రజలు బయటపడాలి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్లానింగ్తో ఉన్నట్టు ఒక నగరాన్ని నిర్మించే ప్రయత్నంలో పోర్ట్ సిటీ నిర్మాణం జరుగుతుంది. టైంపాస్ కాదు, టైంపాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టైంపాస్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్. రోజు మీడియా ముందు మాట్లాడని చెప్పి వచ్చే హరీష్ రావు అందరూ టైంపాస్ వాళ్ళు. మీరంతా టైంపాస్ చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కనీసం జిల్లా అధ్యక్షులు లేరు, మీ కార్యవర్గం లేదు, మీకు ఒక జనరల్ బాడీ మీటింగ్ సంబంధించి ఎప్పుడో అమాస పున్నానికి పెడతారు తప్ప మీ పార్టీ జనరల్ సెక్రటరీ ఎవరో తెలియదు, వైస్ ప్రెసిడెంట్ ఎవరో తెలియదు, జిల్లా అధ్యక్షులు ఎవరో తెలియదు. ఎవరు లేకుండా నడుతుంది బీఆర్ఎస్ పార్టీ. Subscribe us and press the bell icon for more interesting updates.